गुज़िश्ता हफ्ते करीब 4 दिन तक बरसने वाली बारिश की वजह से निर्मल शहर में सैलाब जैसी सूरत हाल पैदा हो गई थी और सैकड़ों मकानात में पानी दाखिल हो गया तो कई एक मकानात पूरी तरह से पानी में डूब चुके थे। इस सूरत हाल का जायज़ा लेने की गर्ज से रियासती वज़ीर ज़िला कलेक्टर ने दौरा करते हुए मुतासरीन को राहत पहुँचाने की हिदायत दी। ताहम मुतासरीन आज तक भी परेशान हाल है। देखिए हमारे नुमाइंदे मोहम्मद अब्दुल अजीम की ये ख़ास रिपोर्ट। నా పేరు శ్రీకాంత్ సార్. నేను 10 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాలనీలో ఉంటున్నాను. 10 సంవత్సరాల నుంచి వర్షం వాటర్ వస్తుండే, కానీ ఈ సంవత్సరం మరీ దారుణంగా వాటర్ వచ్చినాయి సార్. ఇక ఎవ్వరు అనేవాళ్ళు వచ్చి చూడట్లేదు ఇక్కడ. మాది వైఎస్ఆర్ కాలనీ. నా పేరు జ్యోతి. మేము ఇక్కడ నుంచి 10 సంవత్సరాలు ఉంటున్నాం సార్. ప్రతి సంవత్సరం వాటర్ వస్తాయి కానీ సార్ ఈసారి బాగా ఇంట్లోకి వచ్చినాయి. మొత్తం ఇంట్లో పప్పులు కానీ బియ్యం కానీ అన్నీ నానిపోయినాయి సార్. ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఫంక్షన్లు పంటున్నాం కదా సార్, పాములు మన్ను మొత్తం ఇంట్లో ప్రెగ్నెంట్ లేదు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు కానీ దోమలు మన్ను మస్తు ఫంక్షన్లు ఏమంటున్నాం కదా సార్, అక్కడ పాములు మస్తు పబ్లిక్ కూడా పడతలేదు సార్. బాగా దోమలు కుడుతున్నారు చిన్న చిన్న పిల్లలు సార్. మేము ఎక్కడ పోయి ఉండాలి సార్? మేము అందరు వస్తుండ్రు కానీ సాయం చేస్తున్నారు కానీ సార్, కేసీఆర్ సార్ కానీ ఇందిరాగాంధీ రెడ్డి కానీ సార్, వాళ్ళు ఏదైనా సాయం చేస్తే బాగుంటుంది మాకు. जैसा कि आप देख रहे हैं ये शहर निर्मल का इलाका वाईएसआर कॉलोनी है, जो हाल ही में मूसलाधार बारिश की वजह से काफ़ी मुतासिर हुआ, जिसकी वजह से यहाँ के आवाम को काफ़ी मुश्किलात का सामना था। और साथ ही साथ मूसलाधार बारिश की वजह से बारिश का पानी सड़कों गलियों यहाँ तक के मकानात के अंदर दाखिल हो गया। आवाम को काफ़ी मुश्किलात हुई रहने के लिए, खाने के लिए, पीने के लिए। बारिश की वजह से काफ़ी माली नुकसान हुआ और यहाँ की आवाम मसाइल से दो चार है। आइए आज हम यहाँ के आवाम से मुलाकात करते हुए इनसे बात करेंगे और इनके दरपेश मसाइल से तफसीलात हासिल करेंगे। నా పేరు లక్ష్మణ్. ఇక్కడ 12 సంవత్సరాల నుంచి వస్తున్నాము. మట్టి ఊపిపోయిన మట్టి ఊపిస్తారు, రోడ్డు ఊపిస్తారు, గటర్లు చక్కగా లేవు, ఏం లేదు, దోమలు గురించి చచ్చిపోతున్నాము. ఇంకా ప్రతి సంవత్సరం చేస్తున్నాము. వర్షాలు పడితేనే ఉన్నాయి. మేము చెప్పిన కొద్దీ ఎమ్మెల్యే వచ్చినాడు, ఐకిరెడ్డి అందరు వచ్చినా కానీ ఓళ్ళు చెప్పిన పట్టించుకుంటారు వాళ్ళు. మేము ఇప్పటిదాకా ఇంకా 12 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా వస్తారు. ఇక్కడ ఎక్కడ నుంచి బాగా అంటే ఢిల్లీ ఇంత వాటర్ వచ్చేది, సువారా డ్యామ్ నుంచి తలుపులు తెరుచుట్ల అక్కడ నుంచి వాటర్ వస్తుంది. పిల్లలకి ఇబ్బంది ఉంది. ఏ టైంలో ఇప్పుడు ఓళ్ళు ఏం పడ్డా కానీ చచ్చిపోయిన ఓళ్ళు ఏం తీయరు. మేము చెప్తేనేమో పట్టించుకుంటలేరు గవర్నమెంట్. ఎలక్షన్లు అప్పుడేమో అయ్యా నాకోటేరి అని చెప్పి వస్తారు. ఇప్పుడేమో ఓళ్ళు వస్తారు వైఎస్ఆర్ కాలనీకి, వస్తారు చూస్తారు, చెర్లకి దిగిపోతారటే. ఉన్న వాళ్ళకే మొత్తం పెడతారు. గవర్నమెంట్ మీదికి వస్తున్నాయి మొత్తం గుట్టకు. ఇక్కడైతే ఏం లేదు. మొత్తం 10 సంవత్సరాల నుంచి ప్లాన్లో ఇచ్చి నుంచి ఇదే గోష ఉన్నది. నీళ్ళల్లో లేదన్నా మన లోతు నీళ్ళు ఉంటాయి. ఇక్కడ అచ్చడి మెయిన్ సువర్ణ డ్యామ్ నుంచి ఇక్కడ నీళ్ళు వస్తాయి ఇచ్చర్లకు ఎక్కువ. అక్కడ నుంచి అంతే బంద్ చేస్తారు. సువర్ణ డ్యామ్ వెళ్ళకపోతే మాకు ఏం లేదు. ఇక్కడ ఏంటంటే రోడ్లు అన్నీ మొత్తం ప్లాట్ మట్టి ఊపియాలా అంతే మేము కోరుకుంటున్నాం. సార్ మాకు రోడ్లు లేవు సార్, ఏం లేదు సార్, మొత్తం బురదనే సార్. ఇల్లు కూడా మంచిగా లేదు సార్, గుడిసెలలో ఉంటున్నాం సార్. వాటర్ వస్తున్నాయి సార్, మొత్తం పాములు మన్ను అన్నింటి వస్తున్నాయి సార్. మాకు దయచేసి మాకు రోడ్లు మంచిగా అయిపోయింది సార్. తినదందుకు తిండి లేదు సార్, ఏం లేదు సార్. కనీసం బియ్యం అన్న కానీ డబ్బులు కానీ మీరు సాయం చేయండి సార్. తొందరగా చర్యలు తీసుకోండి సార్. కేసీఆర్ సార్, ఐకిరెడ్డి సార్, చైర్మన్ సార్, కొంచెం తొందరగా మీరు చర్యలు తీసుకోండి సార్. మా ఇంట్లో డబుల్ బెడ్రూమ్ కూడా లేవు సార్. ఇస్తా అని చెప్పిన అందరం గుడిసెలోనే ఉంటున్నాం సార్. వాటర్ చూడంగా కూడా ఇంట్లోనే ఉంటున్నాం సార్. డబుల్ బెడ్రూమ్ లేదు సార్. ఇవ్వడం మాకు ఇల్లు కట్టించినట్టు కూడా లేదు సార్. ఇట్లనే వాటర్లో ఉంటున్నాం సార్. ఈ సంవత్సరం బాగా ఇంట్లో నీళ్ళు అచ్చుడికి మీద సార్, కేసీఆర్ సార్, చైర్మన్ సార్ కొంచెం దయచేసి చర్యలు తీసుకోండి సార్. मैं मोहम्मद अब्दुल अजीम, नुमाइंदा इंडिया से, मैं निर्मल से। इंडिया समय पर मज़ीद दिलचस्प प्रोग्राम्स देखने के लिए आप लॉग इन कीजिए हमारे वेबसाइट www.indiasamay.com। लाइक कीजिए हमारा फेसबुक पेज @indiasamay17 और सब्सक्राइब कीजिए हमारे यूट्यूब चैनल इंडिया समय को।